వెల్కమ్ టు ఐస్ ఫోన్. నేను మీ రమ్య. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఈసారి మరింత వైభవంగా మారాయి. ప్రతి సంవత్సరం అభిమానులకు భారీ స్థాయిలో ఈ వేడుకలను నిర్వహిస్తుండగా ఈ ఏడాది మాత్రం ఒక ప్రత్యేకమైన కానుకలతో బాలయ్యకు గౌరవ నివాళి అర్పించారు. బాలయ్యకు వీరాభిమానం మరియు ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు అనంతపురం జగన్ రూపొందించిన బోలా బాలయ్య అనే సిగ్నేచర్ సాంగ్ని ఘనంగా ఆవిష్కరించడం విశేషం. ఈ పాట విడుదల కార్యక్రమం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై ఈ సాంగ్ని విడుదల చేయడం కార్యక్రమాన్ని మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ బాలకృష్ణ వ్యక్తిత్వం ఎంత గొప్పదో తన సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేశానని తెలిపారు. బోలా బాలయ్య పాటలో ఆయన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు సాగిన జీవిత ప్రయాణాన్ని అద్భుతమైన విజువల్స్తో చూపించారని ప్రశంసించారు. ఈ గీతం కేవలం ఒక పాట మాత్రమే కాకుండా అభిమానుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ బాలయ్య పుట్టినరోజు అభిమానులకి ఒక పండుగ లాంటిదని, ప్రతి ఏడాది ఈ వేడుకలకు మరింత వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. అభిమానుల ఆత్మీయత, అంకిత భావం బాలకృష్ణకి ఉన్న క్రేజ్ని మరోసారి నిరూపిస్తుందని చెప్పారు. మరోవైపు అనంతపురం జగన్ మాట్లాడుతూ బాలకృష్ణను కేవలం సినీ నటుడుగానే కాకుండా సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలిచే వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన వ్యక్తిత్వం మరియు సేవా దృక్పథం తనకు ఎంతో ప్రభావితం చేస్తుందని తెలిపారు. అందుకే బోలా బాలయ్య పాట ద్వారా ఆయన జీవితాన్ని అభిమానులు మరింత దగ్గరగా చూపించారు.